హనీబీస్ లేదా తేనెటీగలు 120 మిలియన్ సంవత్సరాల క్రితం దూపిడీ కందిరీగల నుండి ఉద్భవించాయి. ఇవి తమ రక్షణ కోసం గూళ్లను నిర్మించుకొని వాటి సంతానం కోసం ఆహారాన్ని సేకరిస్తాయి. హనీబీస్ సాధారణంగా రాతికి కానీ, భవనాలకు చెందిన మూలలకు కానీ, చెట్టుకు సంబంధించిన శాఖలకు కానీ తేనెతిట్టెను నిర్మిస్తాయి. ఒక్కో తేనెతిట్టలో దాదాపు 50,000 వరకు తేనెటీగలుంటాయి. తేనెటీగలు తేనెతిట్టెను నిర్మించే విధానం కానీ, పూల నుండి మకరందాన్ని సేకరించే పద్ధతి కానీ, అలాగే కొత్త హనీబీస్ కాలనీ నిర్మించే వైనం కానీ, వీటి కుటుంబ వ్యవస్థ గురించి తెలుసుకునే కొద్దీ మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డోంట్ గో అవే, ప్లీజ్ స్టే ట్యూన్. తేనెటీగల కుటుంబ వ్యవస్థలో 3 రకాల తేనెటీగలుంటాయి. 1 రాణి ఈగ, 2 డ్రోన్ ఈగలు, 3 కూలీ ఈగలు. ఈ డ్రోన్ తేనెటీగలు మగ తేనెటీగలు అంటే మేల్స్. ఇవి వందల సంఖ్యలో ఉంటాయి. అండ్ కూలీ ఈగలు, వీటిని వర్కర్ బీస్ అని కూడా అంటారు. ఇవి ఫీమేల్స్. ఇవి వేల సంఖ్యలో ఉంటాయి. అండ్ చివరిగా రాణి ఈగ లేదా క్వీన్ బీ. ఇది 1 మాత్రమే ఉంటుంది. అంటే 1 టైప్ ఆఫ్ మేల్ హనీబీస్, 2 టైప్స్ ఆఫ్ ఫీమేల్ హనీబీస్ ఉంటాయి. ఇంత పెద్ద తేనెటీగల కుటుంబ వ్యవస్థలో రాజు మాత్రం ఉండడు, కేవలం ఒక రాణి మాత్రమే ఉంటుంది. అలాగే రాణి ఈగ, డ్రోన్ ఈగలు, కూలీ ఈగలు ఈ 3ంటికి సంబంధించి విధి విధానాలు ఏంటి, అవి ప్రవర్తించే విధానం ఏంటో తెలుసుకుందాం. మొదటగా కూలీ ఈగలు లేదా వర్కర్ బీస్. ఈ కూలీ ఈగలు సుమారుగా 50,000 నుంచి 60,000 వరకు ఉంటాయి. ఇవి రాణి ఈగల కంటే చిన్నవిగా ఉంటాయి. 5 నుండి 6 కిలోమీటర్లు వెళ్ళి ఫ్లవర్స్ నుండి మకరందాన్ని సేకరించడం, పాలినేషన్ జరపడం, తేనెతిట్టెను నిర్మించడం, క్వీన్ బీస్ గుడ్లకు పోలన్ని అందించడం, డ్రోన్స్కి ఫుడ్ అందించడం, అలాగే లార్వాస్కి ఫీడ్ చేయడం వంటి పనులు చేస్తుంటాయి. ఈ కూలీ ఈగలు పువ్వుల నుండి మకరందాన్ని ప్రోబోసిస్ ద్వారా పీల్చుకుంటాయి. ఇలా పీల్చుకున్న మకరందానికి తన కడుపులో ఉన్న ఎంజైమ్తో కలిపి తేనెతిట్టెలోని మైనపు కణాలలో నిల్వ చేస్తాయి. ఒక్కో తేనెటీగ తన జీవిత కాలంలో 1 టీ స్పూన్ తేనెను తయారు చేస్తాయి. అందులో వాటికి ఆహారంగా పావువంతు మాత్రమే తీసుకుంటాయి. వీటితో పాటు రాయల్ జెల్లీ అనే ఒక పదార్థాన్ని కూడా విడుదల చేస్తాయి. ఈ పదార్థాన్ని ఎక్కువగా సేకరించిన డింబకాలు రాణి ఈగలుగా మారతాయి. రాణి ఈగ పెట్టిన గుడ్లు 3 రోజులకు లార్వాగా మారుతుంది. ఈ లార్వా రాయల్ జెల్లీని, పుప్పొడిని మరియు తేనెను 6 రోజుల పాటు తిని క్రియారహిత ప్యూపాగా మారుతుంది. మైనంతో ఈ కూలీ ఈగలు 12 రోజుల పాటు మూస్తాయి. ఈ సమయంలో ప్యూపా వర్కర్ బీగా మారుతుంది. ఈ కూలీ ఈగల జీవితకాలం 30 నుంచి 60 రోజులు మాత్రమే. తరువాత 2వ రకానికి సంబంధించిన తేనెటీగలు డ్రోన్ తేనెటీగలు. ఇవి మేల్స్. వీటి వ్యవస్థలో ఇవి వందల సంఖ్యలో ఉంటాయి. కూలీ ఈగలలాగా వీటికి పువ్వుల నుండి మకరందాన్ని కలెక్ట్ చేసే పార్ట్ ఉండదు. అలాగే స్టింగ్ కూడా ఉండదు, అంటే ముళ్ళు ఉండదు. కేవలం రాణి ఈగతో సంపర్కం మాత్రమే జరుపుతుంది.
కూలీ ఈగలు తీసుకొచ్చిన మకరందాన్ని అలాగే పుప్పొడిని తిని జీవిస్తాయి. వాటికి కావలసిన కనీస ఆహారం కూడా సంపాదించుకోలేవు. అందుకే వీటిని సోమరిపోతు ఈగలని కూడా అంటారు. ఈ డ్రోన్ ఈగలు కూడా రాణి ఈగ కంటే చాలా చిన్నవి. ఈ డ్రోన్ ఈగలు వాటి జీవితకాలంలో ఒకేసారి సంపర్కం జరపగలవు. అలా సంపర్కం జరిపిన తర్వాత అవి చనిపోతాయి. అది ఎలాగో తరువాత తెలుసుకుందాం. ఈ డ్రోన్ ఈగలు కూలీ ఈగలతో కూడా మేట్ అవుతాయి, కానీ అవి డ్రోన్ ఎగ్స్ మాత్రమే పెడతాయి. వీటి యొక్క జీవితకాలం 90 to 100 days. తర్వాత మూడవ రకానికి సంబంధించిన తేనెటీగ రాణి ఈగ. ఇది కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది. ఈ రాణి ఈగ డ్రోన్లతో మేట్ అయ్యి రోజుకు 1500 నుండి 2000 వరకు గుడ్లను పెడుతుంది. ఇవి రోజంతా గూళ్ళను పర్యవేక్షించడం, శుభ్రపరచడం, గుడ్లను పెట్టడం మాత్రమే చేస్తుంది. 1 నుండి 2 రోజుల తర్వాత డింబకాలు అంటే లార్వాలు బయటికి వస్తాయి. ఈ లార్వాలు రాయల్ జెల్లీ అనే పదార్థాన్ని ఎక్కువగా స్వీకరిస్తే రాణి ఈగగా మారతాయి. 5 నుండి 6 రోజుల తర్వాత ఈ లార్వాలు తమ చుట్టూ ఒక గట్టి పొరను నిర్మించుకుంటాయి. కూలీ ఈగలు ఈ గదిని మైనంతో మూసివేస్తాయి. 3 వారాల తర్వాత తేనెటీగ గదిని బద్దలు కొట్టుకొని బయటికి వస్తాయి. ఈ తేనెటీగ కుటుంబ వ్యవస్థలో రాణి ఈగ ఒకటి మాత్రమే ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఉంటే మిగతా తేనెటీగలు ఒక బలమైన రాణి ఈగను సెలెక్ట్ చేసుకుంటాయి. మిగతా వాటిని చంపేస్తాయి లేదంటే తరిమేస్తాయి. ఈ క్వీన్ బీస్ వివిధ రకాలైన ఫెరోమోన్లను విడుదల చేస్తాయి. ఈ ఫెరోమోన్లను విడుదల చేయడం ద్వారా ఇతర ఆడ తేనెటీగల పునరుత్పత్తి అవయవాల అభివృద్ధిని అణచివేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అండ్ వీటి యొక్క జీవితకాలం 1 to 2 years. తేనెటీగలు తేనెతిట్టును నిర్మించే విధానం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం. హనీబీస్ అబ్డామినల్ గ్లాండ్స్ ద్వారా మైనపు పదార్థాన్ని తయారు చేస్తాయి. ఈ మైనపు పదార్థమే వ్యాక్స్. ఇవి 2 రకాలుగా గదులను నిర్మిస్తాయి. తేనెను మరియు పుప్పొడిని నిల్వ ఉంచడానికి, అలాగే పిండ సంరక్షణకు నిర్మిస్తాయి. హనీబీస్ ఎలా ఆలోచిస్తాయంటే తక్కువ టైంలో తక్కువ వ్యాక్స్తో ఎక్కువ స్ట్రాంగ్గా ఉండేలా మరియు వాటి లార్వాలు బాగా డెవలప్ అవ్వడానికి ఫిట్ అయ్యేలా ఒక షేప్ కావాలి కాబట్టి ఇలా నిర్మిస్తాయి. హెక్సాగోనల్ షేప్స్తో పోలిస్తే సర్కిల్స్ వంటి షేప్స్తో నిర్మిస్తే గనక సర్కిల్కి మధ్య గ్యాప్స్ ఏర్పడతాయి. అందుకోసం వ్యాక్స్ని ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా పెంటగాన్, హెప్టాగాన్, ఆక్టాగాన్ షేప్లో గ్యాప్ ఉండవు, కానీ వీటి గూడలు స్ట్రాంగ్గా ఉండవు. ఈ హనీబీస్ హెక్సాగోనల్ షేప్స్ నిర్మించడానికి ముందు సర్కిల్స్ నిర్మిస్తాయి. ఈ సర్కిల్స్ మధ్యలో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేయడానికి హనీబీస్ బాడీ హీట్ని ఉపయోగించి వ్యాక్స్ని మెల్ట్ చేసి హెక్సాగోనల్ షేప్స్గా అడ్జస్ట్ చేస్తాయి. చూశారుగా, తేనెతిట్ట తన గూడు నిర్మాణంలో ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా తన తేనెతిట్ట నిర్మిస్తుందో. హనీబీస్ కాలనీ ఎలా నిర్మిస్తాయో తెలుసా? కొత్త కాలనీ నిర్మించే విధానం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఫీమేల్ వర్కర్ బీస్ తమకు అనుకూలంగా ఉన్న అనువైన ప్రదేశం కోసం వెతికి
అక్కడి నుండి మకరందాన్ని కలెక్ట్ చేసుకువచ్చి మిగతా హనీ బీస్ని తన వైపు ఆకర్షించుకొని ఒక రకమైన డ్యాన్స్ చేస్తాయి. ఎందుకో తెలుసా? ఈ డ్యాన్స్లో తను ఎంచుకున్న ప్రదేశం నుండి ఆహారం ఎంత దూరంలో ఉంది అన్న సీక్రెట్ దాగి ఉంది. ఇవి 2 రకాలుగా డ్యాన్స్ చేస్తాయి. ఒకటి రౌండ్ డ్యాన్స్, రెండవది వాగ్లే డ్యాన్స్. ఈ రౌండ్ డ్యాన్స్ మరియు వాగ్లే డ్యాన్స్ని కార్ల్ వోన్ ఫ్రిస్ట్ అనే జర్మన్ శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈ రౌండ్ డ్యాన్స్కి అర్థం ఏంటంటే తను ఎంచుకున్న ప్రదేశం నుండి ఆహారం 25 నుండి 100 మీటర్ల దూరంలో ఉందని అర్థం. అలాగే ఈ వాగ్లే డ్యాన్స్కి అర్థం ఏంటంటే ఈ వాగ్లే డ్యాన్స్ 8 ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారాన్ని ఒక సర్క్యూట్ అంటారు. ఇలాంటి సర్క్యూట్స్ 3 కంప్లీట్ చేస్తే ఆహారం 2000 మీటర్లో ఉందని అర్థం. అలాగే 4 to 5 సర్క్యూట్స్ పూర్తి చేస్తే ఆహారం 1000 మీటర్లో ఉందని అర్థం. అలాగే 8 to 9 సర్క్యూట్స్ పూర్తి చేస్తే 200 మీటర్లో ఉందని అర్థం. ఇక ఆహారం ఏ డైరెక్షన్లో ఉందని తెలపడానికి సూర్యుడు డైరెక్షన్లో తలను ఎన్ని డిగ్రీస్లో వంచితే అన్ని డిగ్రీస్లో ఆహారం ఉందని లెక్క. ఈ విధంగా రౌండ్ డ్యాన్స్ అండ్ వాగ్లే డ్యాన్స్ ఆధారంగా తేనెతిట్టను నిర్మించుకునే అనువైన ప్రదేశం మరియు ఆహారం ఎంత దూరంలో ఉందని తెలిపే సీక్రెట్స్ అయితే ఉన్నాయి. చాలా విచిత్రంగా ఉంది కదూ. డ్రోన్ ఈగలు క్వీన్ బీతో మేట్ అయిన తర్వాత చనిపోతాయని అనుకున్నాం కదా, అది ఎలాగో తెలుసుకుందాం. డ్రోన్ బీస్ ఫీమేల్ బీస్తో మేట్ అయినప్పుడు ఎండోఫలాస్ ట్యూబ్ ద్వారా సెమెన్ ఎజెక్ట్ చేస్తుంది. అప్పుడు ఆ ట్యూబ్ అబ్డామినల్ ట్యూబ్ ద్వారా బయటికి వస్తుంది. సో అలా చనిపోతుంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. తేనెటీగకి 5 కళ్ళుంటాయి. అవును, మీరు విన్నది నిజమే, 5 కళ్ళుంటాయి. అందులో 2 కాంపౌండ్ ఐస్, 3 సింపుల్ ఐస్. ఈ 3 సింపుల్ ఐస్ దాని దుటిపైన ఉంటాయి. ఈ 3 సింపుల్ ఐస్తో ముఖ్యంగా కాంతి తీవ్రతను గుర్తించడానికి, కాంతిలోని కదలికలను గుర్తించడానికి అండ్ నావిగేట్ చేయడానికి ఉపయోగిస్తాయి. మానవుడు చూడలేని కాంతిని కూడా ఇవి చూడగలవు. పోలరైజ్డ్ లైట్ అండ్ అల్ట్రావైలెట్ లైట్ కూడా గుర్తించగలవు. ఈ కళ్ళతో వాతావరణం మేఘావృతమైనప్పుడు కూడా సూర్యుడు ఎక్కడున్నాడో కూడా గుర్తించగలవు. అండ్ అలాగే వీటికి 6 కాళ్ళు ఉంటాయి మరియు 2 జతల రెక్కలు ఉంటాయి. ఈ రెక్కలని 1 సెకండ్కి 200 సార్లు ఆడిస్తాయి. ఇవి 20 మైల్స్/అవర్ వేగంతో ప్రయాణిస్తాయి. వర్కర్ హనీ బీస్ 2 వెనుక కాళ్లకు పుప్పొడిని ఎక్కువ మొత్తంలో కలెక్ట్ చేసి తిరిగి కాలనీకి తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కార్బికులాలు ఉంటాయి. అంటే పుప్పొడి బుట్టలుంటాయి. వీటి ద్వారా ఎక్కువ మొత్తంలో పుప్పొడిని తీసుకెళ్తాయి. చాలా విచిత్రంగా ఉంది కదూ. తేనెటీగకి మధ్య కమ్యూనికేషన్స్ ఫెరోమోన్స్ అనే రసాయనాల ద్వారా జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ట్రైలర్లో మనం అనుకున్నాం కదా తేనెటీగ మనిషిని కుట్టగానే ఎందుకు చనిపోతుందని. ఇప్పుడు దానికి సమాధానం రాబోతుంది. తేనెటీగకి అబ్డామినల్ వెనకాల స్టింగర్ అంటే ముళ్ళు ఉంటుంది. ఈ స్టింగర్ని ఆనుకొని అబ్డామినల్ మజిల్స్, డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ నర్వ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. తేనెటీగ మనల్ని కుట్టినప్పుడు అవి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తాయి. ఆ ప్రయత్నంలో స్టింగర్ మన స్కిన్ పైన ఉండిపోతుంది.
అలా స్టింగర్ తన నుండి విడిపోయినప్పుడు అబ్డామినల్ కనెక్షన్ స్టింగర్తో పాటు విడిపోతుంది. అలా తన డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది. సో అలా చనిపోతుంది. సో ఫైనల్గా ఇది గాయస్, తేనెటీగ మరియు దాని కుటుంబ వ్యవస్థకు సంబంధించి కొత్త విషయాలు ఏవైనా మీకు తెలిసినట్టు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.